శ్రీ గురుభ్యో నమః. 30/11/2023 అనిబిసెంట్ అమ్మగారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే గ్రంథంలో నుంచి యాస్ట్రల్ బాడీని గురించి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. ఇంకా నెక్స్ట్ పేజ్. ఈ యాస్ట్రల్ కార్ప్స్ అంటే డెడ్ బాడీ అనేది యాజ్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ కాల్డ్ ఆర్ ద షెల్, ఒక్కొక్కప్పుడు షెల్ అని కూడా పిలుస్తారు దాన్ని. డిపార్టెడ్ ఎంటిటీ కన్సిస్ట్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద seven concentric shells before described. అంటే ఇంతకు ముందు 7 షెల్స్ ఉంటాయి ఒకే సెంటర్ లో అన్నారు కదా, 7 ప్లేన్స్, అవన్నీను అందులో ఉంటాయి. ఆ యాస్ట్రల్ కార్ప్స్ అంటారు. కార్ప్స్ అంటే డెడ్ బాడీ, లేకపోతే షెల్ అని కూడా అనొచ్చు. హెల్డ్ టుగెదర్ బై ద రిమైనింగ్ మ్యాగ్నెటిజం ఆఫ్ ద సోల్. అంటే ఇంకా సోల్ కున్న మ్యాగ్నెటిజం వల్ల ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. ఆ షెల్స్ అంటే ఆ కాన్సెంట్రిక్ గా ఉన్న షెల్స్ అన్ని. ఈచ్ షెల్ ఇన్ టర్న్ has disintegrated until the point is reached. అంటే అదేంటంటే ప్రతిదీ కూడా షెల్ డిసింటిగ్రేట్ అవుతుంది వెన్ mere scattered fragments, అంటే అంటిల్ ఈ ప్రతి షెల్ ఒకదాని తర్వాత ఒకటిగా అది అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే డిసింటిగ్రేట్ అంటే నాశనం అయిపోతుంది. అంటే ఆ పాయింట్ వెన్ మియర్ స్కాటర్డ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఇట్ రిమైన్, అంటే ఎంతవరకు అంటే వెదజల్లిన ఫ్రాగ్మెంట్స్ ఉండే వరకు అది అలా ఒకటి 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 వినాశనం అయిపోతాయి. దీస్ క్లింగ్ బై మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ టు ది రిమైనింగ్ షెల్స్. ఇవన్నీ కూడా మిగతా షెల్స్ కి వాటికి ఉన్నటువంటి ఆకర్షణ వల్ల ఉంటాయి, వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వెన్ వన్ ఆఫ్టర్ ఎనదర్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు దిస్ కండిషన్, అంటే ముక్కలు అయిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఇలాగవి, అంటిల్ ద 7th ఆర్ ఇన్నర్ మోస్ట్ ఈజ్ రీచ్డ్. అంటే మనం లాస్ట్ నుంచి ముందు కదా, 7 నుంచి 6, 5, 4 అలాగే లాస్ట్ ఫస్ట్ ఆ ప్లేన్ కి వచ్చే వరకు ఇన్నర్ మోస్ట్ ప్లేన్ ఏంటి అంటే 7th, పైన ఉన్నది ఫస్ట్. అండ్ ఇట్ సెల్ఫ్ డిసింటిగ్రేట్స్, ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ఎస్కేప్స్, లీవింగ్ బిహైండ్ హిమ్ దీస్ రిమైన్స్. అంటే ఇప్పుడు ఆయన యాస్ట్రల్ బాడీ వదిలేసి పైకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇది ఇలాగ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత యాస్ట్రల్ బాడీ ఇలా ముక్కలుగా అయిపోయి అందులో ఉన్న వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు. ద షెల్ డ్రిప్స్ అబౌట్ వేగ్లీ ఇన్ ద కామలోకిక్ వరల్డ్. ఇది ఇప్పుడు ఖాళీ అయిపోయిన ఈ షెల్, అంటే ఇందులోనేమో ఇంకా ఏం లేదు, అదేమో ఆ కామలోక ప్రపంచంలో అలాగే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆటోమేటికల్లీ అండ్ ఫ్రీలీ రిపీటింగ్ ఇట్స్ accustomed, అది అంటే వైబ్రేషన్స్, అది అక్కడ అలవాటైన వైబ్రేషన్స్ ప్రకారం ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ ద రిమైనింగ్ మ్యాగ్నెటిజం గ్రాడ్యువల్లీ డిస్పెన్సెస్, అంటే ఇంకా దాంట్లో ఏదైనా మ్యాగ్నెటిజం ఉంటే అది నెమ్మదిగా డిస్పర్సెస్ పోతుంది అనమాట, అంతవరకు అది తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఫాల్స్ ఇంటూ ఏ మోర్ అండ్ మోర్ డీకేడ్ కండిషన్, బాగా నశించిపోయిన కండిషన్ లో అది పడిపోతుంది. అండ్ ఫైనల్లీ డిసింటిగ్రేట్స్ కంప్లీట్లీ, అంటే రెస్టోరింగ్ ఇట్స్ మెటీరియల్స్ టు ది జనరల్ మాస్ ఆఫ్ యాస్ట్రల్ మ్యాటర్. అంటే అది యాస్ట్రల్ మ్యాటర్ తో తయారైంది కదా, అందుకని దాని మెటీరియల్స్ అన్ని యాస్ట్రల్ మ్యాటర్ లో కలిసిపోతాయి. ఎగ్జాక్ట్లీ యాజ్ డస్ ద ఫిజికల్ బాడీ టు ద ఫిజికల్ వరల్డ్. అలా ఎలా అయితే భౌతిక ప్రపంచంలో అది పంచభూతాల్లో కలిసిపోతుందో అలాగే, అంటే అక్కడ ఉన్న పదార్థాల్లో కలిసిపోయింది. యాస్ట్రల్ వరల్డ్ లో ఉన్న పదార్థాలతో ఈ యాస్ట్రల్ షెల్ కలిసిపోతుంది. ద షెల్ డ్రిప్స్ వెదర్ ది యాస్ట్రల్ కరెంట్స్ మే క్యారీ ఇట్ అండ్ మే బి వైటలైజ్డ్
ఇఫ్ నాట్ టూ ఫార్ గాన్. అంటే ఈ షెల్ ఎందులో నుంచి అసలైన ఆత్మతత్వం వెళ్ళిపోయిందో అదేంటంటే వెన్ ఎవర్ వేరెవర్ యాస్ట్రల్ కరెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ దాన్ని శక్తి పుంజుకుంటుంది. ఇఫ్ నాట్ టూ ఫార్ గాన్, ఎంతో దూరం వెళ్ళకపోయినా, బై ద మ్యాగ్నెటిజం విత్ ఎంబాడీడ్ సోల్స్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి శరీరంతో ఉన్న సోల్స్ యొక్క మ్యాగ్నెటిజం వల్ల, అండ్ సో రిస్టోర్డ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ, అందుకని కొంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ దాంట్లో ఉంటుంది. ఇట్ విల్ సక్ అప్ మ్యాగ్నెటిజం యాజ్ ఎ స్పాంజ్ సక్స్ అప్ వాటర్. స్పాంజ్ నీటిని పీల్చుకున్నట్టుగా ఇది మ్యాగ్నెటిజం పీల్చుకుంటూ ఉంటుంది. అండ్ విల్ దెన్ టేక్ ఆన్ అన్ ఇల్యూజరీ అపియరెన్స్ ఆఫ్ వైటాలిటీ, అంటే అది ఒక రకంగా దానికి ఏదో శక్తి అంటే జీవం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అపియరెన్స్ అంతే. రిపీటింగ్ మోర్ విగరస్లీ అండ్ వైబ్రేషన్ టు విచ్ ఇట్ వాజ్ అకస్టమ్డ్, దీనికి అలవాటైనటువంటి వైబ్రేషన్స్ వల్ల అది కదులుతూ చాలా ఫాస్ట్ గా కదులుతూ ఉంటుంది. దేర్ ఆర్ ఆఫెన్ సెటప్ బై ద స్టిమ్యులస్ ఆఫ్ థాట్స్ కామన్ టు ద డిపార్టెడ్ సోల్. అంటే దీస్ ఆర్ ఆఫెన్ సెటప్ బై ద, అంటే ఏ సోల్ అయితే వదిలేసి వెళ్ళిపోయిందో దానిలో ఉన్నటువంటి ఆలోచనలు అవి కామన్ టు ద డిపార్టెడ్ సోల్, అండ్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కి అలవాటైన ఆలోచనలు, రిలేషన్స్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి బంధువులతోటి, అండ్ సచ్ ఏ వైటలైజ్డ్ షెల్ మే ప్లే క్వైట్ రెస్పెక్టబ్లీ ద పార్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇంటెలిజెన్స్. ఈ బలంగా ఉన్న షెల్ ఏం చేస్తుందంటే దాని ఇంటెలిజెన్స్ ని కమ్యూనికేట్ చేసిన పార్ట్ని, అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ చేస్తుంది. బై ఇట్స్ ఆటోమేటిక్ రిపిటేషన్ ఆఫ్ ఫెమిలియర్ థాట్స్, అలవాటైన ఆలోచనలు రిపీట్ చేయడం ద్వారా, అండ్ బై ద టోటల్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్ ఒరిజినాలిటీ, అక్కడ ఏమాత్రం ఒరిజినాలిటీ లేకపోవడం వల్ల, అండ్ ఆఫ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ పొజెస్డ్ డ్యూరింగ్ ఫిజికల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ లో ఏమాత్రం జ్ఞానం లేకపోవడం వల్ల అది ఇలా ఉంటూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అది ఇన్ఫర్మేషన్ ని అంటే చేరుస్తూ ఉంటుంది అనమాట. ఇంటెలిజెన్స్, కమ్యూనికేటింగ్ ఇంటెలిజెన్స్. అంటే భౌతికంగా ఉన్నప్పుడు ఏం పెద్దగా జ్ఞానం లేకపోవడం వల్ల, భౌతిక శరీరంలో జీవించినప్పుడు దాని ఒరిజినాలిటీ అది కోల్పోవడం వల్ల అలాగా అది అక్కడే తిరుగుతూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. జస్ట్ as souls may be delayed in their progress by foolish and inconsiderate friends, సోల్స్ కూడా వాటి అభివృద్ధిని మూర్ఖమైన స్నేహితుల వల్ల కోల్పోతూ ఉంటాయి. సో మే దే బి ఎయిడెడ్ ఇన్ ఇట్ బై వైజ్ అండ్ వెల్ డైరెక్టెడ్ ఎఫర్ట్స్, అందుకని తెలివితేటలతోటి కరెక్ట్ గా ఉన్న ఎఫర్ట్స్ తోటి అవి గైడ్ ఎలాగవుతాయో ఇక్కడ అలాగే. హెన్స్ ఆల్ రిలీజన్స్, మళ్ళీ ఇక్కడ చదువుతానండి, జస్ట్ అంటే ఆత్మలు ఎలా అయితే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మూర్ఖమైనటువంటి అంటే ఏ మాత్రం కన్సిడరేషన్ లేనటువంటి ఫ్రెండ్స్ వల్ల ప్రోగ్రెస్ స్లో అయిపోతుంది, అదే విధంగా దే మే బి ఎయిడెడ్ ఇన్ ఇట్ బై వైజ్ అండ్, అది ఆ ప్రోగ్రెస్ ఎలా హెల్ప్ అవుతుంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు అలాగే వెల్ డైరెక్టెడ్ ఎఫర్ట్స్, బాగా సరి అయినటువంటి ప్రయత్నాలు, సరి అయిన దిశలో చేసే ప్రయత్నాల వల్ల ముందుకెళ్తారు. అందువలన అన్ని మతాలు విచ్ రిటైన్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ది అక్కల్ట్ విజ్డమ్, ఏమాత్రమైన అక్కల్ట్ విజ్డమ్ ఉన్నటువంటి ఏ మతమైనా ఆఫ్ దేర్ ఫౌండర్స్ ఎంజాయిన్ ద యూజ్ ఆఫ్ ప్రేయర్స్ ఫర్ ద డెడ్, అందుకే చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దీస్ ప్రేయర్స్ విత్ దేర్ అకంపెనీయింగ్ ceremonies are more or less useful according to the knowledge, the love, and the willpower by which they were ensouled. అంటే ఆ ప్రేయర్స్ ఎంత ప్రేమతో లేకపోతే ఎంత విల్ పవర్ తో అక్కడ ఉన్న కొన్ని ఉత్సవాలు కూడా చేస్తారు, అవన్నీ కూడా వీళ్ళకి ఉపయోగకరంగానే ఉంటాయి. అవి జ్ఞానంతో ఉంటే ప్రేమతో ఉన్నా అవి వీళ్ళకి ఉపకారంగానే ఉంటుంది.
they used on this universal, they rest on that universal truth of vibration by which the universe is built. మనం అందరం వింటూ ఉంటాం ఈ మొత్తం విశ్వం అంతా వైబ్రేషన్స్ తోటి తయారైంది, దాని చేతే మారిపోతుంది అండ్ మెయింటైన్ అవుతుంది. ఈ వైబ్రేషన్స్ అన్నవి బై ద అటర్డ్ సౌండ్స్, అంటే అవి ముని సౌండ్స్ తోటి, బై ద అటర్డ్ సౌండ్స్ అరేంజింగ్ యాస్ట్రల్ మ్యాటర్ ఇంటూ డెఫినిట్ ఫార్మ్స్. యాస్ట్రల్ మ్యాటర్ ని డెఫినిట్ ఫార్మ్స్ లోకి తయారు అంటే ఇవి వైబ్రేషన్స్ డెఫినిట్ ఫార్మ్స్ లోకి మారుస్తాయి. ఎన్సోల్డ్ బై ద థాట్, ఎన్ష్రైన్డ్ ఇన్ ద వర్డ్స్, అంటే మాటల్లో అంటే ఆలోచనలతోటి అవి కప్పబడి ఉంటాయి. ష్రైన్ అంటే అవేమో మాటలతోటి ఎన్ష్రైన్డ్ చుట్టబడి ఉంటాయి. దీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద కామలోకిక్ ఎంటిటీ. ఇవన్నీ కూడాను కామలోకిక్ ఎంటిటీ వైపు వెళ్తాయి. అండ్ స్ట్రైకింగ్ అగైన్స్ ద యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ బాడీకి అగైన్స్ట్ గా స్ట్రైక్ అంటే కొడతాయి. అందుకని హేజన్ ఇట్స్ డిసింటిగ్రేషన్, అప్పుడు దాని యొక్క వినాశ అంటే గబగబా అది డిసింటిగ్రేట్ అవ్వడానికి త్వరితం చేస్తాయి. విత్ ద డీకే ఆఫ్ అక్కల్ట్ నాలెడ్జ్, అంటే అక్కల్ట్ నాలెడ్జ్ ఏమాత్రంగా డీకే అంటే నశించిపోవడం వల్ల దీస్ సెరిమోనీస్ హ్యావ్ బికమ్ లెస్ అండ్ లెస్ పొటెంట్, అంటే వీళ్ళకి ఏమాత్రం అక్కల్ట్ నాలెడ్జ్ లేకపోవడంతో ఈ ఉత్సవాలన్నీ ఏమీ శక్తివంతంగా ఉండవు. అంటిల్ దేర్ యూస్ఫుల్నెస్ హ్యాస్ ఆల్మోస్ట్ రీచ్ ఎ వానిషింగ్ పాయింట్, అంటే అవి పూర్తిగా అదృశ్యం అయ్యే వాటి యొక్క యూస్ఫుల్నెస్ అన్నది ఒక అదృశ్యం అయ్యే పాయింట్ రీచ్ అయ్యే వరకు ఇవన్నీ కూడా అంటే బలహీనం అయిపోతూ ఉంటాయి అన్నమాట. హ్యావ్ లెస్ అండ్ లెస్, అక్కల్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ సెరిమోనీస్ అన్నవి హ్యావ్ బికమ్ లెస్ అండ్ లెస్ పొటెంట్, శక్తిహీనం అయిపోతూ ఉంటాయి. నెవర్దెలెస్ దే ఆర్ స్టిల్ సమ్టైమ్స్ పర్ఫార్మ్డ్ బై ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం ఉన్న వ్యక్తి గాని ఇవి గాని చేస్తే అండ్ దెన్ ఎగ్జర్ట్ దేర్ రైట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని గాని వాళ్ళు ప్రభావితంగా అంటే వాళ్ళు అక్కడ పెడితే, అంటే వాళ్ళ యొక్క ప్రభావం వల్ల జ్ఞానం ఉన్న వ్యక్తుల వల్ల దే ఆర్ స్టిల్ సమ్టైమ్స్ పర్ఫార్మ్డ్ బై ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దెన్ ఎగ్జర్ట్ దేర్ రైట్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు కరెక్ట్ గాను రైట్ వేలో ప్రభావం వస్తుంది అనమాట. Moreover, everyone can help his beloved departed by sending to them thoughts of love and peace and longing for their swift progress through the Kamalokic world and their liberation from astral fetters. అది అంటే మనం చనిపోయిన వాళ్ళకు కూడా సహాయం చేయగలం, అంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయగలరు. ఆ చనిపోయిన ఆత్మలకి వాటి యొక్క పురోభివృద్ధికి మనం ఏం చేయగలం, ప్రేమతో ఉన్నటువంటివి వాటి యొక్క ముక్తికి అంటే అందులోంచి విముక్తి అవ్వడానికి మనం ప్రేమ అలాంటి ఆలోచనలు పంపించగలం. థాట్స్ ఆఫ్ లవ్ అండ్ పీస్, శాంతియుతమైనవి. అండ్ లాంగింగ్ ఫర్ దేర్, ఇంకా ఏంటంటే వాళ్ళు వేగంగా త్వరితంగా వాళ్ళ ప్రయాణం జరగాలని మనం ఆ సంకల్పాలు పంపించవచ్చు. నో వన్ షుడ్ లీవ్ హిస్ డెడ్ టు గో ఆన్ ఏ లోన్లీ వే, అంటే ఎవరు కూడా ఆ డెడ్ అంటే చనిపోయిన దాన్ని ఒంటరిగా వదిలేయకూడదు. unattended by loving hosts of these గార్డియన్ అంటే ఏంజిల్ థాట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఏంజిల్ గార్డియన్ ఏంజిల్ థాట్ ఫార్మ్స్ అన్నమాట. మనం పంపించే ప్రేమ వేగంగా ముందుకు వెళ్ళిపోవాలని ఇవన్నీను, అంటే అలాగే శాంతి అవన్నీ కూడా అలాగ అంటే చనిపోయిన వాళ్ళని అలా వదిలేయకూడదు. అలా అంటే ఎవరు అటెండ్ అవ్వకుండా బై లవింగ్ హోస్ట్ ఆఫ్ దోస్ గార్డియన్ ఏంజిల్ థాట్ ఫార్మ్స్ అన్నవి కూడా అక్కడ ఉంటాయి. హెల్పింగ్ దెమ్ టువర్డ్స్ విత్ జాయ్, ఫార్వర్డ్ విత్ జాయ్, ముందుకు ఆనందంగా వెళ్ళిపోవడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి కామలోకం అయిపోయింది. ఇప్పుడు చాప్టర్ 4 మెంటల్ ప్లేన్. The mental plane
as the name implies, is that which belongs to consciousness working as thought, not of the mind as it works through the brain, but as it works on its own world, unencumbered with ఫిజికల్ స్పిరిట్ మ్యాటర్. అంటే ఈ మెంటల్ ప్లేన్ అన్నది ఇది ఏంటంటే దాని పేరు ఉన్నట్టుగా అది మానసికమైనదే. ఇదేంటంటే వర్కింగ్ ఎస్ థాట్, ఆలోచనగా పనిచేస్తూ ఉంటుంది. నాట్ ఆఫ్ ద మైండ్ యాజ్ ఇట్ వర్క్స్ త్రూ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ లోంచి పనిచేసే మనసుది కాదు, బట్ యాజ్ ఇట్ వర్క్స్ ఇన్ ఇట్స్ ఓన్ వరల్డ్ అన్ఎన్కంబర్డ్ విత్ ఫిజికల్ స్పిరిట్ మ్యాటర్. అంటే ఇది దాని ప్రపంచంలో ఫిజికల్ స్పిరిట్ మ్యాటర్ తోట ఆవరించబడకుండా పనిచేస్తూ ఉంటుంది. ద వరల్డ్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ ద రియల్ మ్యాన్, నిజమైన మనిషి యొక్క ప్రపంచం ఇది. ద వర్డ్ మ్యాన్ అంటే ఇక్కడ పదం అంటున్నారు, కమ్స్ ఫ్రమ్ ద సంస్క్రిట్ రూట్ మ్యాన్, అండ్ దిస్ ఈస్ ద రూట్ ఆఫ్ ద సంస్క్రిట్ వెర్బ్ టు థింక్. అంటే మన్ అన్న దానికి ఆలోచించడం అని అర్థం. సో దట్ మ్యాన్ మీన్స్ థింకర్, అంటే మానవుడు అంటే ఆలోచించేవాడని. హీ ఈస్ నేమ్డ్ బై హిస్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూట్ ఇంటెలిజెన్స్, అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ లక్షణం వల్ల అలా పేరు వచ్చింది ఆయన. మాన్ అంటే మాన్ అంటే మన్ అంటే మనస్సు అంటే ఆలోచించడం అండి. In English, the word mind has to stand for the intellectual consciousness itself. English లో ఈ మైండ్ అన్నది ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఫర్ ద ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ఫిజికల్ బ్రెయిన్, అంటే అంతేకాకుండా ఫిజికల్ బ్రెయిన్ మీద ఉన్నటువంటి ఫలితాలు by the vibrations of that consciousness. ఈ కాన్షియస్నెస్ వల్ల వచ్చిన వైబ్రేషన్స్ వల్ల ఫిజికల్ బ్రెయిన్ మీద ఉన్న ఫలితాలు. బట్ వీ హ్యావ్ నౌ టు కన్సీవ్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ యాజ్ ఎన్ ఎంటిటీ. అంటే ఇప్పుడు మనం ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ని ఒక ఎంటిటీ అంటే ఒక ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఏ బీయింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ హూస్ లైఫ్ ఆర్ థాట్స్. అక్కడ ఈ వైబ్రేషన్స్ అన్నవి ఏ విధంగా వస్తాయి? ఆలోచనలుగా. థాట్స్ విచ్ ఆర్ ఇమేజెస్ నాట్ వర్డ్స్, అంటే ఊహాత్మక చిత్రాలుగాను పదాలుగా కాకుండా. అక్కడ అంటే ఇమేజెస్ గా వస్తాయి థాట్స్. ద ఇండివిడ్యువల్ ఈజ్ మనస్ ఆర్ ద థింకర్. అక్కడ ఉన్న వ్యక్తిని మనం ఏమంటాం? మనస్సు లేదా ఆలోచించేవాడు అంటాం. అంటే derived from manas is the technical name, the manasic plane, English as mental. We might call it the plane of the mind proper, to distinguish its activities from those of the mind working in the flesh. అంటే అది శరీరం ఉన్నప్పుడు ఉన్న మైండ్ కి దీనికిను దీని యాక్టివిటీస్ కిను డిస్టింగ్విష్ అంటే ప్రత్యేకంగా మనం వేరు చేయడానికి ఇలా పిలుస్తున్నాం. హీ ఈస్ ద సెల్ఫ్ క్లోత్ ఇన్ ద మ్యాటర్ అండ్ వర్కింగ్ విత్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద హయ్యర్ సబ్ డివిజన్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. అంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు, కానీ ఆయన మ్యాటర్ తోటి చుట్టబడ్డాడు. ఆయన ఏంటంటే లోపల పనిచేస్తూ ఉంటాడు. ఈ కండిషన్స్ హయ్యర్ సబ్ డివిజన్స్ యొక్క కండిషన్స్ అన్నీను ఆ మెంటల్ ప్లేన్ లో అంటే అండ్ వర్కింగ్ విత్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద హయ్యర్ సబ్ డివిజన్స్. హయ్యర్ సబ్ డివిజన్స్ యొక్క కండిషన్స్ లో మెంటల్ ప్లేన్ లో పనిచేస్తూ ఉంటాడు. హీ రివీల్స్ హిజ్ ప్రెజెన్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఆయన తన ప్రెజెన్స్ ఫిజికల్ ప్లేన్ లో చూపిస్తాడు. బై ద వైబ్రేషన్స్ ఈజ్ సెటప్ ఇన్ ద బ్రెయిన్. బ్రెయిన్ లో ఆయన కలిగించిన వైబ్రేషన్స్ వల్ల అండ్ నర్వస్ సిస్టమ్ లోని బ్రెయిన్ లోని కలిగించే వైబ్రేషన్స్ వల్ల ఆయన రివీల్ అవుతూ ఉంటాడు. దీస్ రెస్పాండ్ టు ద థ్రిల్స్ ఆఫ్ హిజ్ లైఫ్.
బై సింపథెటిక్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ కి మళ్ళీ సింపథెటిక్ వైబ్రేషన్స్ రెస్పాన్స్ గా వస్తాయి. బట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కోర్స్నెస్ ఆఫ్ ద మెటీరియల్, ఒకవేళ ఆ కోర్స్ గా ఉన్నాయనుకోండి ఆ మెటీరియల్, దాని ఫలితంగా దే కెన్ రీప్రొడ్యూస్ ఓన్లీ ఏ స్మాల్ సెక్షన్ ఆఫ్ హిస్ వైబ్రేషన్స్. అక్కడ కోర్స్ గా ఉంటే కొంచెంగానే అది వైబ్రేట్ చేయగలదు. ఈవెన్ దట్ వెరీ ఇంపర్ఫెక్ట్లీ, అంటే అసంపూర్ణంగా అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే కోర్స్ విషయం ఏదైనా అయితే, అంటే రఫ్ గా ఉన్న దాని వల్ల అది ఇంపర్ఫెక్ట్ గా వైబ్రేట్ అవుతుంది. అంటే థ్రిల్స్ ఆఫ్ ద లైఫ్ బై సింపథెటిక్ వైబ్, బట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కోర్స్నెస్ ఆఫ్ ద మెటీరియల్, ఆ మెటీరియల్ కు ఉన్న రఫ్నెస్, కోర్స్నెస్ వల్ల అది ఇంపర్ఫెక్ట్ గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి ఆపుదామండి. పేజ్ నెంబర్ పేజ్ నెంబరు 54 లో, అంటే ఇంకా మనకి 3 పాసేజెస్ ఉన్నాయి. '53 స్టార్టింగ్ నుంచి చదివాము. అవును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఆ అక్కడ అవన్నీ ఒక్కొక్కటి అంటే లాస్ట్ కి వచ్చేసరికల్లా అవేమో కాన్సెంట్రిక్ షెల్స్ అన్ని కూడా దానికున్న అన్నిటితోటి పడిపోతాయి. కానీ అంతకు ముందున్న వైబ్రేటరీ దీని వల్ల, జీవించున్నప్పుడున్న థాట్ ఫార్మ్స్ ఎఫెక్ట్ వల్ల అవి ఇంకా అదే కదులుతూనే ఉంటాయి. యాస్ట్రల్ మ్యాటర్ లో ఆ కామలోకి దీంట్లో అది కదులుతూ ఉంటాయి ఇటు అటు. వాటిని షెల్స్ అని కూడా అంటారు, కార్ప్స్ అని గాని షెల్స్ అని గాని. అని చిట్ట చివరిది కూడా అది పూర్తిగా వినాశనం అయ్యే వరకు అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఫిజికల్ బాడీ మామూలుగా ఇక్కడ పంచభూతాల్లో ఎలా కలుస్తుందో, యాస్ట్రల్ బాడీ కూడా అక్కడ ఉండే వీటితో కలిసిపోతుంది, డిసింటిగ్రేట్ అయిపోయింది. ఇందాక అక్కడ ఉంటుంది యాస్ట్రల్ మ్యాటర్. తర్వాత ఇది వీళ్ళు సంస్కారాలు చేస్తుంటారు కదా చనిపోయిన తర్వాత, వాళ్ళని ప్రార్థనలు చేస్తుంటారు కదా, దానివల్ల ఇంకా డిజింటిగ్రేషన్ వేగం అవుతుంది. అంటే వాళ్ళు పంపించేటటువంటి ప్రేమ, పీస్, ఇంకా అక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా సహాయం అవుతుంది. అవునండి. తర్వాత మెంటల్ పెయిన్ లోకి వస్తాడు. మ్యాన్ అంటే జీవాత్మ అనుకున్నాను నేను. జీవాత్మ అంటే జ్ఞానపూర్వకంగా ఉన్న వ్యక్తి గాని ఇలాంటివి చేస్తే ఆయనకి రైట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అవును. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రేమపూరితమైన, శాంతిగా ఉన్న ఆలోచనలని వాళ్ళ యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి పంపించవచ్చు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా. అంటే అండమనే కాదు, మనం అలాగే అంటే జ్ఞానంతో ఉంటే వాళ్ళు అలా చేయగలరు అంటున్నారు. అవును. యాక్చువల్ గా ఇట్ వోంట్ రెస్ట్ ఇన్ పీస్. ఆ జర్నీ ఫాస్ట్ అవుతుంది. అవును. అందుకని ఎవరు కూడా కార్ప్స్ అలా వదిలేయడం రైట్ కాదు, అటెండ్ అవ్వకుండా. అంటే లవింగ్ హోస్ట్ ఆఫ్ దీస్ గార్డియన్ ఏంజిల్ థాట్ ఫార్మ్స్. అంటే ఈ థాట్ ఫార్మ్స్ అన్ని గార్డియన్ ఏంజిల్ థాట్ ఫార్మ్స్ అంటున్నారు. అవి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి ఆనందంగా ముందుకు వెళ్ళడానికి. అక్కడితో ఆస్ట్రల్ ప్లేన్ అయింది. నెక్స్ట్ మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ ఏంటి? అది పేరు తగ్గట్టుగా అది మానసికమైనదే. అంటే అందుకని దానికి అది ఆలోచనతోటే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బతికుండగా మనం ఉన్న ఆ మైండ్ కాదు, అది బ్రెయిన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అందుకని తేడాగా అంటే ఏమని చెప్పారు, ఎన్కంబర్డ్
with physical అన్ఎన్కంబర్డ్. unencumbered with spirit matter తోటి అది ఆక్యుపై అవ్వదు ఇక్కడ. The world is the world of the real man. ఇక్కడ ప్రపంచం, the world is the world of the real man. The word man, మనస్సు అని అంటే అక్కడ ఏంటి, ఆలోచించేవాడు అంటాం మానవుడు అంటే. సాంస్క్రిట్ రూట్ మీనింగ్ అదనమాట, థింకింగ్ మ్యాన్ అని. మనిషి అంటేనే థింకర్. అందుకే ఆయన ఆ విధంగా ఇంటెలిజెన్స్ తో, అంటే ఆయన క్యారెక్టరిస్టిక్ అట్రిబ్యూట్ ఇంటెలిజెన్స్ అతనికి. అలాగే ఇంగ్లీష్ లో కూడా అంటే ఈ వర్డ్ మైండ్ అన్న వర్డ్ కి ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ అని, అండ్ ఆల్సో ఫర్ ద ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ఫిజికల్ brain by the vibration of the consciousness. But we have now to conceive of the intellectual consciousness as an entity, an individual. ఇక్కడ మరణానంతర స్థితిలో మనం ఏమిటంటే ఆ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ నే వ్యక్తిగా తీసుకుంటున్నాం. A being, the vibrations of whose life are thoughts which are images, not words. ఇక్కడ థాట్స్ ఏమో ఇమేజెస్ గానే ఉంటాయి కానీ వర్డ్స్ గా ఉండవు. ఇది మనం ఇవాళ ఇంకో పాసేజ్ కూడా చదివామా, థింకర్ యొక్క మనస్సు అన్నది ఇది టెక్నికల్, ఇది రేపు మనం చదవాలి. అదే యాక్టివిటీస్ అంద బతికున్నప్పుడు ఉన్న యాక్టివిటీస్ కి, మనస్సు యొక్క యాక్టివిటీస్ కి ఇప్పటికీను వేరు చేయడానికి మనం వేరేగా ఈజ్ ద సెల్ఫ్ క్లోజ్డ్ ఇన్ ద మ్యాటర్ అండ్ వర్కింగ్ విత్ ఇన్ ద కండిషన్స్, సబ్ డివిజన్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ యొక్క సబ్ డివిజన్స్ లో పనిచేస్తున్నాడు. హీ రివీల్స్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఆయన వైబ్రేషన్స్ బ్రెయిన్ లో రావడం ద్వారా ఆయన తన ప్రెజెన్స్ నర్వస్ సిస్టమ్ లోని ఆయన రివీల్ చేస్తాడు తన వైబ్రేషన్స్ ద్వారా. ఇవేంటంటే వీటికి రెస్పాన్స్ గా థ్రిల్, అంటే మళ్ళీ వైబ్రేషన్స్ వస్తాయి లైఫ్ నుంచి బై సింపథెటిక్ వైబ్రేషన్స్. బట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద, అది కోర్స్ గా ఉన్నాయంటే ఇక్కడ ఏంటంటే ఇంపర్ఫెక్ట్ గా ఉంటుంది వైబ్రేషన్, ఆ కదలిక అది ఇంతవరకు చదివాం. అయితే ముగించేద్దామండి. ఇంకా 7 నిమిషాలు ఉంది కానీ ముగించేద్దాం. శంకర్రావు గారు ముగించేస్తున్నాం.